రైట్గా మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లో 77 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆషన్న సహా కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లాలో 27 మంది, కాంకేర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని తెలిపారు అధికారులు. వీరిలో 42 మంది మహిళలు సహా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కనీసం 2 సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి సహా 60 మంది లొంగిపోయారు. ఆ ఘటన జరిగిన 24 గంటల్లోనే పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ లో 77 మంది నక్సల్స్ లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ జిల్లా సుక్మాలో 27 మంది లొంగిపోగా వీరిలో 10 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. తమ ఆయుధాలను వదిలేసి సరెండర్ అయినట్లు తెలిపారు అధికారులు. వీరిలో 16 మంది నక్సలైట్లపై 50 లక్షల రివార్డులు ఉన్నట్లు తెలిపారు అధికారులు. కాంకేర్ జిల్లాలో 50 మందితో మావోయిస్టు దళం బీఎస్ఎఫ్ ముందు లొంగిపోయింది. వీరిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు 2 ఉన్నట్లు తెలుస్తోంది. లొంగిపోయిన వారిలో 32 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. వీరందరినీ బీఎస్ఎఫ్ క్యాంపుకు తరలించారు అధికారులు. దీనిపై మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, సుక్మా జిల్లాలో భారీగా నక్సల్స్ లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంతా దేశవ్యాప్తంగా మావోయిస్టులకు సీరియస్గా ఎదురుదెబ్బ తగులుతుంది అనడానికి వరుసగా జరుగుతున్న లొంగుబాట్లే ప్రత్యక్ష తార్కాణంగా చెప్పవచ్చు. ఆ లొంగుబాట్లు మామూలు లొంగుబాట్లు కావు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 50-60 సంఖ్యలో 70 మందికి పైగా ఇట్లా లొంగిపోవడం వంటి ఘటనలు మనం చూస్తుంటే ఒక రకంగా విప్లవకారుల్లో, ఉద్యమకారుల్లో, మావోయిస్టు సానుభూతి పరులో ఒకంత ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. ఇవాళ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అంటే అభయ్ సోను భూపతి, తను తెలంగాణ, కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి. మావోయిస్టు ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. తన ఊహ తెలిసిన దగ్గర నుంచి మావోయిస్టులోనే పనిచేశారు. అంటే అభయ్ లొంగిపోతున్నారు, మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతున్నారని కూడా ఎవరు ఊహించలేదు. కానీ 6 నెలల నుంచి ఆయన వ్యవహార శైలి పార్టీకి కొంత భిన్నంగా కనబడుతుంది, అనుమానాస్పదంగా కనబడుతుంది. సో ఇవాళ ఏకంగా మహారాష్ట్ర సీఎం ఎదుటకు వెళ్ళి నవ్వుతూ చిరునవ్వును సిద్ధిలాసం చేపిస్తూ ఆయుధాలు అప్పగించిన వైనాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంగా కూడా ఆయుధాలు అప్పగించే ఈ అంశం నిన్న ఒక్కడికే, అంటే మొన్న ఇవాళ కొత్త కాదు, పాత కూడా కాదు. అంటే ఇవాళ మల్లోజుల వేణుగోపాలరావు ఆయుధాలతో సహా 60 మందికి పైగా నక్సల్స్ ఆయుధాలతో సహా లొంగిపోయినారు. దాదాపు 54 ఆయుధాలు సరెండర్ చేశారు. చాలా AK-47 ఉన్నాయి. తర్వాత వివిధ రకాల వెపన్స్ కూడా, అత్యాధునిక వెపన్స్ కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, ఒక రాజ్యానికి తమ ఆస్తులను, తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు. ఈ ఘటన మర్చిపోకముందే రేపు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట మరో మావోయిస్టు కీలక నేత తక్కలపల్లి వాసుదేవరావు, అతను కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగు జిల్లా, ప్రస్తుతం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట ప్రాంతానికి చెందినవాడు. దాదాపు 10-15 ఏళ్ళు గ్రామంలో ఉండి ఆ తర్వాత ఊహ తెలిసిన తర్వాత KDC కాకతీయ డిగ్రీ కాలేజ్ నుంచి UGకి వెళ్ళినారు. అతను కూడా తక్కలపల్లి వాసుదేవరావు ఆలియస్ ఆషన్న, అతను కూడా రేపు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట లొంగిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. సీఎం విష్ణుదేవ్ సమక్షంలో దాదాపు 77 మంది నక్సలైట్లు లొంగిపోతారని కూడా చెబుతున్నారు. అంటే ఇవాళ 27 మంది ఒక ప్రాంతంలో లొంగిపోయారు, 50 మంది ఇంకొక ఛత్తీస్గఢ్ ప్రాంతంలో లొంగిపోయారు. ఈ 50 + 27 77, ఈ 77 మంది రేపు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట సీఎం సమక్షంలో ఆయుధాలు అప్పగించి అఫీషియల్గా సరెండర్ కాబోతున్నారు. అంటే ఇవాళ మహారాష్ట్ర సీఎం ఎదుట 60 మంది, రేపు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట 77 మంది. అంటే కేవలం 24 గంటల్లోనే 100కు పైగా నక్సలైట్లు, చాలా సీనియర్ నక్సలైట్లు, చాలా ఒక భావజాలంతో ఉన్న నక్సలైట్లు లొంగిపోవడం ఇది మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒకంత ఆందోళనకరమని చెప్పవచ్చు. రకరకాల అంశాలు, రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే ఇది ప్రభుత్వ విజయమని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఆపరేషన్ కగార్, అదేవిధంగా వరుసగా ఎన్కౌంటర్లు, వందలాది మంది మావోయిస్టులు చనిపోవడం, అంతేకాదు ఇటీవల ప్రభుత్వ పునరావాస పథకాలు కూడా మావోయిస్టులను కొంత ఆకర్షిస్తున్నాయి. అంటే ఎవరైతే సరెండర్ అవుతున్నారో, అనారోగ్యానికి చాలా దగ్గరగా అవుతున్నారో వారందరినీ ప్రభుత్వ పునరావాస పథకాలు ఆకర్షిస్తున్నాయని కూడా కొద్దిసేపు క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు. అంతేకాదు ఒక 2025 ఈ ఏడాదిలోనే కొన్ని వేల సంఖ్యలో నక్సలైట్ల లొంగుబాట్లు అనేది కొనసాగుతుండడం మావోయిస్టు ఉద్యమానికి ఒకంత ఆందోళనకరంగా చెప్పవచ్చు. అదేవిధంగా మావోయిస్టు క్రైసిస్ ఉద్యమం కూడా క్రైసిస్లో ఉందని, లొంగిపోయిన
చాలామంది పలువురు నేతలు చెబుతున్నారు. ఎప్పుడైతే నంబాల కేశవరావు చనిపోయారో, నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత వరుసలో ఆ తర్వాత మల్లోజుల కోటేశ్వరరావు చనిపోయిన తర్వాత వరుస లొంగుబాట్లు అనేది కొంత వరుస లొంగుబాట్లు, వరుస ఎన్కౌంటర్లు, ఇవన్నీ వరుస అరెస్టులు, ఇవన్నీ కూడా మావోయిస్టు ఉద్యమానికి కొంత మైనస్గా కూడా చెబుతున్నారు. ఇది ప్రజలకి అంటే మావోయిస్టు ఉద్యమం ముగుస్తుంది అనే ఒక మెసేజ్ని కేంద్రం ఇవ్వదలుచుకుంది. ఎందుకంటే ఇప్పటికే అమిత్ షా కానీ, బండి సంజయ్ కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న మంత్రులు కానీ ఇక మావోయిస్టుల శకం ముగుస్తుంది, ముగియబోతుంది అనే ఒక మెసేజ్ని బలంగా ఇవ్వగలుగుతున్నారు. అంటే కేవలం ఈ వరుసగా జరుగుతున్న లొంగుబాట్లు, వరుసగా జరుగుతున్న అరెస్టులను బేస్ చేసుకొని మావోయిస్టులకు ఇక కాలం చెల్లబోతుందనే ఒక బలమైన మెసేజ్ని ఇలా ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే దీనికి బేస్గా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ మావోయిస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ మావోయిస్ట్ బెల్ట్ అంతా కూడా ఖాళీ అవుతుండడం కూడా కొంతమంది ఆందోళనకారులు, కొంతమంది ఉద్యమకారులు కొంత ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. ఇది మావోయిస్టుకు చివరి యుగం గుర్తుల్లా కనబడుతున్నాయని కూడా కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు. రైట్, మమతా మనం చూస్తున్నాం ఇవాళ మహారాష్ట్రలో 60 మంది నక్సలైట్లు, రేపు ఛత్తీస్గఢ్లో 77 మంది నక్సలైట్లు, 60 ప్లస్ 77 అంటే ఇంతమంది నక్సలైట్లు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆయుధాలు, మరీ ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించి లొంగిపోవడం అనేది ఇది మావోయిస్ట్ ఉద్యమ చరిత్రలో ఒక పెద్ద చరిత్రగా చెప్పవచ్చు. ఇది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి లొంగుబాట్లు అనేది ఎవరు మావోయిస్టు ఉద్యమకారులు కావచ్చు, వారి సానుభూతి పరులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలామంది అంటే కొంతమంది తత్వవేత్తలు కావచ్చు, తర్వాత వివిధ వర్గాలు అంటే కొంతమంది అంటే కొంత పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాలి తప్ప ఇలా ప్రభుత్వానికి సరెండర్ అవ్వడం అనేది పెద్ద సరెండర్ అయినా కూడా మావోయిస్ట్ ఉద్యమానికి ఏమీ కాదనేది కొంతమంది చెబుతూ వస్తున్నారు. సో మొత్తంగా కూడా వరుస లొంగుబాట్లు ఇది దేనికి సంకేతం, మావోయిస్టుల ఉనికి ఎటుపోతుంది, అదేవిధంగా రేపు లొంగుబాటులో ఆశనతో పాటు చాలా కీలకమైన నేతలు ఉంటారని చెప్తున్నారు. ఇవాళ కూడా 60 మంది నేతల్లో మల్లోజుల వేణుగోపాల్తో పాటు చాలామంది కీలక నేతలు ఇవాళ మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయారు. రేపు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట కూడా చాలామంది 77 మంది నేతల్లో దాదాపు 40 నుంచి 45 మంది కీలకమైన నేతలు కూడా లొంగిపోయే అవకాశం ఉందని పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే ఆయా బేస్ క్యాంప్స్లో 20 మంది ఒక దగ్గర లొంగిపోయారు, 50 మంది ఒక దగ్గర లొంగిపోయారు. ఈ 77 మంది కూడా రేపు ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట సరెండర్ అయ్యి అఫీషియల్గా ఆయుధాలు సరెండర్ చేసే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా ఈ వరుస లొంగుబాట్లు, వరుస ఘటనలు మావోయిస్టు ఉద్యమానికి కొంత మైనస్గా చెప్పవచ్చు మమత.